పిలిచి వర్క్ చెప్తున్నారు. ఆ వర్క్ కూడా నిన్న కూడా స్టార్ట్ చేశారు. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా నిదానంగా వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఖచ్చితంగా వాలంటీర్కి వెంకటేశ్వర రెడ్డి గారు ఎలాగో ఆ సబ్జెక్ట్లోకి వద్దాం. కానీ అల్లు అర్జున్ గారి గురించి ఒక ట్వీట్ నిన్న వచ్చింది. ఆయన సంఘటనలు 11వ నెంబర్ తోటి ముడిపడి ఉన్నాయి. వైసీపీకి 11 మిగిలినాయి. అలాగే ఆయన సంఘటన జరిగింది 11, సినిమా రిలీజ్ అయింది 11, దుర్ఘటన జరిగింది 11. ఇప్పుడు మీరు ఏ 11, నిందితుల్లో కూడా మీరు 11. ఇకనైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సావాసాన్ని వదులుకోండి, మీరు వెనకటి అల్లు అర్జున్ గారు రండి అని చెప్పేసి. ఎగ్జాక్ట్ నేను అదే మాట్లాడబోతున్నాను. మీరు గమనించి చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారో ఎగ్జాక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ వాటినే ఇష్యూస్ గా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారనేది తేట తెల్లమవుతుంది, కనపడుతుంది. మీరు అది గమనించాలి. ఇక్కడ మోహన్ బాబు ఇష్యూ వాళ్ళ కుటుంబ ఇష్యూ అయినా దాన్ని సెలవుల పడవలు చేసి మాట్లాడి దాన్ని ఇష్యూ చేయటం. అట్లనే అల్లు అర్జున్ గారు సాధారణంగా సినిమా చూసి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన సమస్యల్లోకి నెట్టాలని చూడటం, ఆయన సినిమా సక్సెస్ ని, ఆయనకున్న కలెక్షన్స్ ని, ఆయన తెచ్చుకున్న ఇమేజ్ ని ఓర్వలేక దాన్ని దీనికి ఖచ్చితంగా వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి ఇష్యూస్ బయటికి తెచ్చి ఇలాంటివి జరుగుతున్నాయని, దీనికి ఖచ్చితంగా ఏపీలో లింక్ ఉందని మా అనుమానమే కాదు, రాష్ట్ర ప్రజల అనుమానం. దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది. ఎందుకు మేము అంటామంటే వదిలితే ఈ సమస్యలు పోతాయా? మీకేమన్నా ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ఏమన్నా సారీ చెప్పాలా? లేదు వాళ్ళు ఏమన్నా మీ పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ ఇష్యూస్ కాదా అనేది కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి అందుకే ఈ ఇష్యూస్ అన్ని రైజ్ అయినాయా? వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినందుకే ఈ ఇష్యూస్ రైజ్ అయినాయా? ఒకవేళ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయితేనో, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపితేనో, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసిన దానికి ఏమన్నా సారీ చెప్తేనో ఈ ఇష్యూస్ అన్ని మాయమైపోతాయా? అంటే సాక్షి టీవీలో మీరే కదా సార్ డిబేట్లు నడిపారు, మీరే కదా అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. సాక్షిలో మాట్లాడిన డిబేట్ అన్ని గమనించండి. అల్లు అర్జున్ చేసింది ఎంతవరకు, మీ నాయకులు దానిపైన జీవోలు పెట్టి కేసు ఎంతవరకు పరిమితం అవుతుందని చెప్పి కూడా లాయర్లు కూర్చోబెట్టి డిబేట్ చేశారు కదా. సో మీరు ఆయన మద్దతు ఇస్తున్నారని జనాలకు అర్థం అవుతుంది కదా. అల్లు అర్జున్ కి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా అడ్వకేట్ గారు. మరి కుటుంబ పరంగా ఇది చీటీ తెచ్చినట్టే కదా, మీరు కుటుంబాలు చీటీ తెచ్చినట్టే కదా అంటున్నా. శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట, మేము స్పెసిఫిక్ స్టాండ్ తోటి ఉన్నాము. మా అడ్వకేట్ గారు, మా రాజ్యసభ సభ్యులు ఆయన దగ్గర వకాల్తా తీసుకొని ఆయన కేసును వాదించారు. మేము అల్లు అర్జున్ గారి తరపున మద్దతు పలుకుతున్నాము. మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ మీకు క్లియర్ గా చెప్పాం సార్. సినీ పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి స్వాగతిస్తున్నాము. ఒక నిమిషం నేను చెప్పన్నారు, మీరు అడ్డుపడుతున్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకి రావాలని మేము స్వాగతిస్తున్నాం. వస్తే మేము కూడా అవకాశాలు కల్పిస్తాం. అల్లు అర్జున్ ఒక నటుడు, చిరంజీవి గారు ఒక నటుడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ నటుడే. సినిమా ఇండస్ట్రీలో వివాదాలు రాకూడదు, సినిమా వ్యవస్థలో తప్పులు జరగకూడదని భావిస్తున్నాం. జరిగిన తప్పు మీరు నష్టం కాకపోతే సినీ పరిశ్రమ సంఘటన జరగనీయకుండా తగినంత జాగ్రత్తలు తీసుకొని బెనిఫిట్స్ ఆపి రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారట. నాకు 2 ప్రశ్నలు, అక్కడ నాయకుల కార్యకర్తల? ఎందుకంటే కార్యకర్తలందరూ డిసప్పీర్ అయిపోయారు, చాలా మ్యాక్సిమం 80% అనేది అంతున్న రిపోర్ట్స్. అండ్ రెండో విషయం ఏంటంటే పార్టీలో గుజ్జంతా సజ్జల గారు లాగేశారు, ఆయన వల్లే మొత్తం పార్టీ ఇలాగ మటాష్ అయిపోయిందని చెప్పేసి ఆయన కలిసిన కార్యకర్తలు చెబుతున్నారట. ఇక్కడ నుంచి కోటరీల్ని వదిలించుకునే ఒక మంచి దిశగా ఏమన్నా పార్టీ నడిచే అవకాశం ఉందా? మీకేమన్నా కంచు మేరలో అది కనిపిస్తుందా మీ పార్టీలో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తని కలవడానికే ప్రోగ్రాం పెట్టుకున్నారు, కార్యకర్తలనే కలుస్తున్నారు.
ప్రతి ఒక్కరి అభిప్రాయం పాదయాత్రలో ఏ రకంగా ప్రజల అభిప్రాయం తీసుకొని మేనిఫెస్టోని రూపొందించారో ఇప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని పార్టీ యొక్క పునర్వైభవాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాల్ని, కార్యకర్తల యొక్క అభిప్రాయాల్ని తీసుకొని ఆయన రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యకర్తని కలవటానికి వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో మొదటగా ప్రతి జిల్లాలో 2 రోజులు లేదా 3 రోజులు, తదుపరి కార్యాచరణలో ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు, ఈ విధంగా మేము ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకొని అందరినీ కవర్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని రాబోయే ఎన్నికల్లో ప్రణాళిక రచించుకొని మేము వెళ్తాము. మేము ఆ ఉద్దేశంలో ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని మేము తీసుకోవడానికి